బైబిల్ గ్రంథంలో దేవుని శక్తిని ఆశ్రయించి భక్తిగల తల్లులు అనేక రకాలుగా ప్రార్థించినట్లు మనం చూద్దాం. పిల్లలు పుట్టక పూర్వం ప్రార్థించిన తల్లి హన్నా అయితే, పిల్లలు పుట్టాక ప్రార్థించిన తల్లి సలోమి. పిల్లలు చావక పూర్వం ప్రార్థించిన తల్లి హాగరు. అలాగే పిల్లలు చనిపోయాక ప్రార్థించిన తల్లి రిష్పా. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో రిష్పా అను మాతృమూర్తి మనకు కనిపిస్తుంది. ఈమె అయ్యాను అని కుమార్తె, సౌలు ఉపపత్ని. రిష్పా అంటే వేడెక్కిన రాయి అని అర్థం. పేరుకు తగినట్టుగానే ఈమె ప్రార్థనా ప్రభావంతో నింపబడిన మహిళ. గిబియోనీల కోరిక మేరకు సౌలు కుమారుల్లో 7 యెహోవా సన్నిధిలో ఉరి తీయబడ్డారు. సౌలు దోషం పిల్లల మీదకి వచ్చింది. ఆ 7 రిష్పా తనయులు 2 ఉన్నారు. వారిలో ఒకని పేరు అర్మోని, రెండవ వాని పేరు మొషిబోషెతు. అర్మోని అంటే నగర సంబంధి, మెషిబోషెతు అంటే నాశనకరమైన అవమానం అని. 2 కుమారులు చనిపోతే చనిపోయారులే అని రిష్పా భావించలేదు. ఉరి తీయబడిన కొండ మీద ఉంచబడిన ఈ 7 విషయమై ఈమె శ్రద్ధ కలిగి కొండ మీదకి వెళ్ళింది. వీరి మృతదేహాలను పగలు ఆకాశ పక్షులు రాకుండా, రాత్రి క్రూర మృగాలు రాకుండా కాచింది. కుమారులు బ్రతికి ఉండగా లేని శ్రద్ధ చనిపోయాక కలిగింది అని మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈమె జరిగించిన 3 అద్భుతమైన కార్యాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిగా గోనెపట్టా తీసుకుంది. గోనెపట్టా పశ్చాత్తాపానికి సాదృశ్యం, ప్రార్థనా జీవితానికి గుర్తు. తగిన విధంగా పెంచలేకపోయానన్న తపన రిష్పాలో కలిగి ఉంది. రెండవదిగా కొండపైకి వెళ్ళింది. కొండ ప్రార్థనకు సాదృశ్యం. యేసు కొండపైకే వెళ్ళి ప్రార్థించాడు. మూడవదిగా రాత్రింబవళ్ళు కాపాడింది. దావీదు మహారాజు ఈమె మౌన పోరాటం గూర్చి విని ఈమెకు న్యాయం చేశాడు. ఈ రోజుల్లో లోకంలో పాపంతో చచ్చిపోతున్న నీ బిడ్డల గురించి నీవు ప్రార్థిస్తే నా యేసయ్య నీకు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు.